పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పాల్గొనరారండి ప్రియులారా, అర్చించగరండి. పాల్గొనరారండి ప్రియులారా, అర్చించగరండి. మనసార తండ్రిని పూజింపరారండి, మనసార తండ్రిని పూజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రేమైన మరియ తల్లి భక్తులారా, ఎంతో సంతోషముతో ఈనాడు ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈనాడు ప్రత్యేకమైన పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థనా సాయం కోరిన వారి ఉద్దేశ లక్ష్యాల కోసము మనము వారి పేర్లు చదివి వారి కోసం ప్రార్థిద్దాం. Thanksgiving Mass for all the blessings showered upon the family and for the departed soul of Gade Innaredi and all the other souls to rest in peace. Mass offered by Gade Lucirani and the family members. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar and Boga Agnes. Mass offered by Boga Arogyam and the family. For God's mercy upon the departed souls of Madhimi Valankani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in the construction, Mass offered by Divine Word Retreat Center team members. Thanksgiving Mass for God's blessings and for the guidance to Sarvochish. And for the success of the project, Mass offered by Neeraja. For the conversion of the sinners, especially youth, Mass offered by Annapurna. Thanksgiving Mass for the special intentions of the family members, offered by Allah Maradi and the family members. For the good health of Manda, Mahesh, Kalyani, Tansika, Kushi, and for the wisdom, good studies of the children, and for the deliverance from the financial issues and the evil bondages, Mass offered by Manda Elizabeth Rani. For the good health and the financial blessings, Mass offered by Jonnagadla Prashanti and the family. Thanksgiving Mass and for God's blessings upon Ruchira, Mahita Ravi, Usha, Mass offered by Usha. Thanksgiving Mass for the healing of Maria Das, Mass offered by Jyoti and the family members. For the 4th birthday blessings upon Ashwik and for the good health, Mass offered by Jyoti and the family. Ashwik, wish you a very, very happy birthday. ఈ మరియ తల్లి మహోత్సవ సందర్భంగా ఆమె ప్రార్థన సహాయం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి మీకు జన్మచ తల్లిదండ్రులు ఆశీర్వదించమని ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచమని పరిశుద్ధ బలి పూజలో మీకోసం ప్రార్థిస్తున్నాం. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. For God's blessings upon all the family members and for the financial blessings, Mass offered by Mary and the family. ప్రియులారా, అలాగే ఈ పరిశుద్ధ బలి పూజలో ఏలూరు ధ్యాన వడక మందిర నిర్మాణం కోసం ఎవరెవరైతే దాతలుగా స్పాన్సర్స్గా ముందుకు వచ్చి ఉన్నారో, సహాయం అందించి ఉన్నారో, ఇంకా సహాయ హస్తం మనకు మాట ఇచ్చి ఉన్నారో ఆ దాతలందరినీ ఈ పరిశుద్ధ బలి పూజలు సమర్పించుకుంటూ వారి సహాయం ద్వారా ఈ మందిర నిర్మాణం విజయవంతంగా జరగాలని ఈ పరిశుద్ధ బలి పూజలో మనం దాతలందరి కోసం ప్రార్థిద్దాం. అలాగే మందిర నిర్మాణ పనుల కోసము ఉదయం 3 గంటల నుంచి రాత్రి వరకు
జపమాల ప్రార్థన జపిస్తూ ఎడతెగగా ప్రార్థన చేస్తున్నటువంటి మా రోసరీ జపమాల టీం మెంబర్స్, అలాగే గ్రూప్ అడ్మిన్స్, సెకండరీ అడ్మిన్స్, వారు నడిపిస్తున్నటువంటి మా కోర్ టీం మెంబర్స్, వారందరినీ ఈ పరిశుద్ధ బలిపూజలు సమర్పించుకుంటూ మరియ తల్లి మహోత్సవం కొన్ని ఆడుతూ ఉండగా ఆ తల్లి ఈ జపమాల టీం మెంబర్స్ అందరినీ బలపరచి వారిని ఈ ధ్యానవడక మందిరానికి ఒక మూలరాయిగా నిలబెట్టి వారి ప్రార్థన సహాయం ద్వారా దేవుని పరిచర్య విజయవంతంగా జరగాలని ఈ పరిశుద్ధ బలిపూజలు మనం ప్రార్థిద్దాం. ఆ కుటుంబాలందరినీ దేవుడు దీవించమని వారి సంరక్షణ కోసము ఈ మాసం మనం ప్రార్థిద్దాం. అలాగే ఈ ఏలూరు ధ్యానవడక మందిరంలో మాతో కలిసి ఇక్కడ ఉండి దేవుని సేవ చేస్తున్నటువంటి మా సోదరులు ఉన్నారు. వారందరి సేవను, వారి కుటుంబాన్ని, ఉద్దేశ లక్ష్యాలు అన్నిటినీ ఈ బలిలో కానుక సమర్పించుకుంటూ మనం ప్రార్థిద్దాం. అలాగే ప్రియలారా, చాలామంది మన ప్రార్థన సాయం కోరి ఉన్నారు. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో రకరకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, మరణము. అలాగే మీరు న్యూస్లో చూసి ఉండవచ్చు, మా పరిచర్య టీములో నేను డివైన్ మర్సీ సెంటర్లో హబ్సిగులో ఉన్నప్పుడు మాతో కలిసి సేవలో ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచి వారి యొక్క పాప యుఎస్ఏలో ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ శైలజని కుటుంబాన్ని దేవుడు ఓదార్చమని, అలాగే ఆ కుటుంబానికి దేవుడు శక్తిని బలమిచ్చి వారి పెద్ద పాప ఆ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినందువలన అమ్మమ్మ, తాతయ్యలు ఇప్పుడు కూడా బతికే ఉండగా ఆ బిడ్డ చనిపోవటం ఆ కుటుంబాన్ని తట్టుకోలేరు. అందులో మరి ముఖ్యంగా తల్లి శైలజని దేవుడు ఓదార్చి బలపరచమని ఈ పరిశుద్ధ బలిపూజలో ఆ కుటుంబం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రియలారా, అలాగే కూకట్పల్లిలో ఇంకొక అబ్బాయి ఈ యాక్సిడెంట్లో చనిపోయి ఉన్నాడు. అలాగే ఎంతో మంది కన్నీటితో, వేదనతో, దుఃఖములు, అప్పుల బాధలు, కోర్టులో కేసులు, అలాగే భార్యాభర్త దంపతులు వీడిపోతున్నటువంటి కేసులు, పిల్లలు మాట వినకుండా లోకములో పాపములు మునిగిపోతున్నటువంటి ఎన్నెన్నో సమస్యలు. అటువంటి సమస్యలు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని అడగాలో దిక్కు తెలియక మా ప్రార్థన సంకూరిన వారందరినీ ఈ బలిలో సమర్పించుకుంటూ రెండు చేతులు జోడించి నిండు భక్తితో ఈ బలిని అర్పిద్దాం. ఈ పూజలో ప్రత్యక్షంగా ఆన్లైన్లో పాల్గొంటున్న మీ అందరినీ సమర్పించుకుంటూ భక్తితో మనం ఈ పరిస్థితిని ప్రారంభిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమా, పవిత్రాత్మ సహకారము, సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా, మరియ మాత జన్మ పాపము సోకనీయకుండా జన్మించినది. అమలోద్భవి, ఎ సిన్లెస్ ఒరిజిన్ అనేటువంటి ఒక డాగ్మా ఆధారం చేసుకుంటూ, కథోలిక శ్రీసభ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుంటూ ఈ పండుగను యోగల వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్సీఎం సంఘస్థులందరూ కొనియాడుతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, పాపుగారు లియో 14వ 18వ పాపుగారు మరియ తల్లిని నిరాకరించేశాడు. ఇంకా ఆమె పేరిట ప్రార్థన వద్దు,
ఆమె పేరిట జపమాల కూడా చెప్పవద్దు. కథోలిక సంఘం ప్రొటెస్టెంట్ సంఘాల మార్గంలోకి రాబోతుంది. ఇప్పుడు ఆర్సీఎం సంఘస్థులకి బుద్ధి వచ్చింది. అలాగా ఈయనే అంటే ఇంగ్లీష్లో అంటాం అంటే ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఈయనే సైతాన దూత అని చెప్పి రకరకాల విధంగా ఈ రోజుల్లో టీవీలో, యూట్యూబ్లో వేరే వేరే సంఘాలు విచ్చలవిడిగా మాట్లాడుతున్న ఈ పరిస్థితిలో ప్రియమిల్లారా, నేను ఈరోజు వాక్య సందేశము ద్వారా చెప్పబోయే సందేశం మీరు చక్కగా వినాలి. యాక్చువల్లీ పరిశుద్ధ పాపు గారు ఏం చెప్పాడు, ఏమి చెప్పలేదు. యూట్యూబ్లో మీకు ఒక్కొక్కరు పంపించినటువంటి ఆ సందేశం కరెక్టా కాదా అంటే యథార్థమైనటువంటి ఒఫీషియల్ అండర్స్టాండింగ్ తెలివి లేకుండా ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు పాపగారి మాటను తప్పుగా మాట్లాడుతుంటే దాన్ని ఖండించే హక్కు మనకుంది. ఇంకా పాపగారి ఫొటోస్ కానీ, ఆయన ఇటలీలో కానీ వేరే దేశాల్లో చేసినటువంటి కొన్ని ప్రసంగాలు కానీ లేదా పరిశుద్ధ బలిపూజ కానీ వీడియో మాత్రం ప్లే చేసి ఆడియో కంప్లీట్లీ తెలుగులో ఆయన ఏదో చెప్పినట్లు చిత్రీకరించే వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. వాయిస్ పాపగారిది కాదు, వేరే ఎవరో ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి వాయిస్, ఎవడో ఒకడు తెలుగులో మాట్లాడే వాయిస్ వినిపిస్తుంది, వీడియో మాత్రం పాపగారిది. ఇలా ఇటువంటి ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా పిచ్చోళ్ళుగా ఈ అవకాశాన్ని ఏదో శ్రీసభ మీద నేరాలు మోపటానికి చేస్తున్నటువంటి ఏ ఒక్క తప్పుడు సిద్ధాంతాల బోధలు మీరు నమ్మవద్దండి. నేను ఈరోజు చెప్పబోయే వాక్యాన్ని మీరు వినండి. అలాగే విజయవాడ డైసిస్లో విజయరాజు అనే ఫాదర్ కూడా పాపు గారు చెప్పినటువంటి ఆయన బోధకి తగినటువంటి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆ ఫాదర్ కూడా చెప్పాడు. అందువలన ఒఫీషియలీ మన ఆర్సీఎం సంఘస్థుల గురువుల ఫాదర్ల బోధ మీరు వినండి. వాళ్ళు కరెక్ట్గా మీకు సందేశాన్ని అందిస్తారు. కానీ ఈ యూట్యూబర్లకు వేరే పని లేదు. వాళ్ళకేం కావాలంటే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కావాలి, వాళ్ళకి వ్యూవర్స్ కావాలి, దానివల్ల డబ్బులు సంపాదించే మార్గమే వాళ్ళది. క్లియరా? ఈ ఛానల్ డబ్బులు సంపాదించే ఛానల్ కాదు. ఆ విజయరాజే ఫాదర్ డబ్బులు సంపాదించే ఛానల్ కాదు ఆయనది. అందువలన ఈ పరిశుద్ధ బలి పూజ మనం అర్పిస్తూ ఉండగా నిజంగా మరియ తల్లి భక్తులుగా మనం ప్రార్థించాలి. ఎందుకంటే ప్రభు దూతనే ఎదిగి వచ్చి అనుగ్రహ పరిపూర్ణులారా మీకు శుభము అని ఆమెకి 100 వచనములు చెప్పాడు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నువ్వే అని ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి చెప్పింది. ప్రభు పలికినటువంటి పలుకులు నెరవేరునని విశ్వసించిన నువ్వు ఎంత ధన్యురాలవు అని చెప్పండి. ప్రియులారా, అందువలన మరియ తల్లికి ఉన్నటువంటి ఘనత, ఆమెకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఏ పునీతులకి కూడా లేదు. అందువలన ప్రియులారా, ఈనాటి పరిశుద్ధ బలిపూజ మనం అర్పిస్తూ ఉండగా ఆమెని ఒక అమ్మగా, ఆమెని ఒక తల్లిగా మనం గౌరవిస్తూ ఉన్నాం. అమ్మా మా కోసం ప్రార్థించుమని మనం అడుగుతూ ఉన్నాం. ఆమె దేవుని వాక్కు విని ధ్యానించి హృదయములో బదలపరుచుకుంటూ ఆ వాక్యానికి అనుకూలంగా ఆమె ఎలా ఒక ఆదర్శమూర్తిగా జీవించినదో ఆమె జీవితమే మనకు ఆదర్శం. ఇదిగో నేను ప్రభు దాసరాలను నీ మాట చొప్పున నాకు కలుగునుగాక, విచ్ మీన్స్ దేవుని వాక్కు ప్రకారం నాలో కలుగునుగాకనే ఆమె ప్రత్యుత్తరం ఇచ్చింది. బిడ్డలారా, ఈ పండుగని ఆడుతుండే 2 చేతుల గుండె మీద పెట్టి దేవుని వాక్కు మనం ఎంతవరకు ఆలగిస్తూ ఉన్నాం?
వాక్యానికి మీ జీవితంలో ఎంతవరకు స్థానం ఉంది? ఆ వాక్కు నీ జీవితంలో ఫలించే అవకాశం ఉందా? ఆ దేవుని యొక్క వాక్కుకి సేవకుడుగా, సేవకురాలుగా మనము నిలబడకపోతే, జీవించకపోతే, తప్పుడు సిద్ధాంతాలకి మనము చెవియోకి, తప్పుడు బోధలు విని మనము పడదరో పట్టి ఉన్నామా? పాపములు మన్నించమని వినయముతో, వినమ్రతో ప్రవిదట సాగలపడి మనం ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును, సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచూ ఉన్నాను. ఏలైనా తలంబు చేతును, వాక్కు చేతును, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి కల్వరీ రక్తముతో మనలను కడుగి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయచూపుము. పావనాత్మదేవా, మీ సేవకులపై దయచూపుము. పావనాత్మదేవా, మీ సేవకులపై దయచూపుము. ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మరియ తల్లిని ఎంపిక చేసుకుంటూ జన్మించిపోయే కుమారునికి తల్లిగా చేసినందుకు ఆ త్రియేక దేవుని మహిమ కనపడుకుంటూ చక్కగా మనము చప్పట్లతో దేవుని కనపరచుకుందాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, 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 మహిమ. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి, శాంతి, శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, 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 మహిమ. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి, శాంతి, శాంతి. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము.
గాంచుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమ, 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి, శాంతి, శాంతి. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమ, 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి, శాంతి, శాంతి. నయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు తన మరణోత్థానముల ద్వారా సాధించిన రక్షణానుగ్రహ ఫలమును పరిశుద్ధ కన్య అయిన మరియ మాతకు ముందుగానే అన్వయించి ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణమున నుండియే ఆమెకు మానవ పాపమలినమును స్వకనీయక ఆమెను కాపాడితివి. ఈ విధముగా నీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితివి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాపరహితమును పొంది నీ సురక్షణకు సన్నిధికి చేరినట్లు మమ్ము కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఎయిట్. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 20వ వచనం. దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని గావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు మొండిమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేస్తివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరతువు. జీవులకందరకు తల్లిగా ఉన్న నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయుని, ఆనంద తైలము నీపై కృమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కృమ్మరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో, సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. నిట్టూర్పు శబ్దము విన్నా నీ సరిహద్దులన్నిటిలో, సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. తరిగిపోను నేను, అణగార్చబడను నేను, తరిగిపోను నేను, అణగార్చబడను నేను. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా
పునరుద్ధరించుని, స్తుతింపజేయుని, నిన్ను అలంకరించుని. కోల్పోయినదంతా పునరుద్ధరించుని. నా మనస్సా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయుని, ఆనంద తైలము నీపై కృంభరించుని. దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. 2వ పట్టణము పునీత పౌలు గారు ఎఫీసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు 11, 12 వచనములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసుగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులుగను నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగాను తన చెంతకు చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతుము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమ ఫలమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలువు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలువు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా.
ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకాగారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 26 నుంచి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గేబ్రియేలు దూతను గలీలియ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణులారా, మీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనములు ఏమిటో అని ఆలోచించుచూ ఉండగా దేవదూత, మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు ఒక దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లనను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమ్మకు ఎలిజబెత్తుమను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది గదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునగాక అనను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ప్రభు యేసు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధ ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబడ్లారా, మరియ తల్లి మహోత్సవ శుభాకాంక్షలు ఎంతో సంతోషముతో మీ అందరికీ తెలియచేస్తున్నా. విష్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద నేటివిటీ ఆఫ్ ద బ్లెస్డ్ వర్జిన్ మ్యారీ. ఈరోజు దేవుని యొక్క వాక్కు వినబోతూ ఉండగా ఒక్క నిమిషం నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని యొక్క వాక్కు మీతో మాట్లాడాలని, ఈ మహోత్సవం ద్వారా మన విశ్వాసం దేవుడు బలపరచాలని మనం ఒక నిమిషము ప్రార్థిద్దాం. ప్రభువా, మానవ రక్షణ చరిత్ర నీ కుమారుని ద్వారా ప్రవృత్తి అవ్వటానికి మరియ తల్లిని ఎంపిక చేసుకున్నందుకు మీకే స్తోత్రం. ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి ఈ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా
ఆమె తన కుమారుని మార్గములో నడిచినట్లు మమ్మల్ని కూడా నడిచే అనుగ్రహం మా కోసం దయచేయునుగాక. ప్రభువా, ఈ వాక్ బోధించడానికి కావలసిన జ్ఞానము, బుద్ధిని, తెలివి, వివేకం మాకు దయచేయండి. వింటున్న ఈ బిడ్డలో ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ పరిచయ ద్వారా మీకు మహిమ కలుగునగాక. ఆమేన్. మరి తల్లి భక్తులుగా లోకవ్యాప్తంగా ఈ యొక్క పండగ కొనియాడుతూ ఈ మాసలో పాల్గొంటూ వాక్యాన్ని వింటున్న ఒక్కొక్కరి కోసం ఒక అమ్మగా తల్లిగా వారి కోసం ప్రార్థించను పడుకుంటున్నాము. అమ్మా, మీకు సంబంధమైన సకల విధమైనటువంటి తప్పుడు బోధనలు, తప్పుడు సిద్ధాంతాలు, అన్ని హేళన అవమానాలకి ఈ వాక్కు ద్వారా పరిహారం జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మ మరియ తల్లి మా కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత అందడం మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, శిలడ ఆశీర్వదింపబడిన వారి మీరే. మీ గర్భాబలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలమును కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, నేను ఈ పరిశుద్ధ బలి పూజ ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పాను. మీరు ఈ రోజులలో యూట్యూబ్లో కానీ కొన్ని టీవీ న్యూస్లు మీరు గమనిస్తే వటికాన్కి విరుద్ధంగా, పాపగారికి విరుద్ధంగా, ఆర్సీఎం సంఘానికి విరుద్ధంగా, మరియ తల్లికి విరుద్ధంగా ఒక కొత్త బోధ, కొన్ని కొత్త న్యూ మెసేజ్లు అన్నీ హాట్ న్యూస్గా నడుస్తూనే ఉన్నాయి. అది యూట్యూబ్లో నేను కూడా విన్నాను, గమనించాను. అందుకే ఈ మరియ తల్లి మహోత్సవ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయానికి ఆర్సీఎం సంఘం తరపున, ఏలూరు ధ్యాన వడక మందిరం తరపున భక్తులైన మీకు ఒక క్లారిటీ, కొన్ని సందేహ నివారణ చేయాలని నాకు దేవుడు ఇచ్చినటువంటి ప్రేరణతో నేను మీతో మాట్లాడుతున్నా. ఒకవేళ మీరు యూట్యూబ్లో కానీ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ విషయాలు ఏది మీరు వినలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి మాట ఏంటి, వాళ్ళ మెసేజ్ ఏంటి అని ఫస్ట్ నేను వినిపిస్తా. అదేమిటంటే ప్రియబిళ్ళారా, ఆర్సీఎం సంఘం తప్పు తెలుసుకుంది. ఆర్సీఎం సంఘము ఇప్పుడు మరియ తల్లి మధ్యవర్తి కాదు అని, ఆమెతో ప్రార్థన చేయవద్దు అని, ఆమె మధ్యస్థ సహాయం కోరుకోవద్దు అని ప్రకటన చేస్తుంది. ఆర్సీఎం సంఘము ఇప్పుడు కత్తోలిక ఇతర సంఘాల మార్గములకు వచ్చేసింది. ఇంకా జపమాల చెప్పటం వేస్ట్, మరియ తల్లి భక్తి ఇంకా ఉండదు, పాపుగారే కత్తోలిక సంఘాన్ని ఇన్ని సంవత్సరాలు పడద్దులో పట్టించాడు. వాళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా తప్పుడు బోధ అని వాళ్ళ ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఇక మరియ తల్లి భక్తులందరూ ఏం చేస్తారు? జపమాల పూసులు ఏం చేస్తారు? వాళ్ళు ఇంకా జపమాల ప్రార్థన చెప్పుకుంటారా? దానికి ఏమైనా అర్థం ఉందా
అని రకరకాల విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా లైవ్గా నడుస్తూ ఉంది బిడ్డలారా. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు లేనటువంటి ఈ పుకార్లు, ఈ కొత్త తాజా ఈ యూట్యూబర్ల ఈ న్యూసులు, కత్తోలికేతర సంఘాల పాస్టర్ల కొన్ని బోధలు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అడిగితే దానికి ఒక కారణం ఉంది. ఈ సంవత్సరము 2025 నవంబర్ 4వ తారీఖున వటికాన్ నుంచి ప్రియులారా మాటర్ పోపులి ఫిడేలిస్ అనేటువంటి ఒక పత్రిక విడుదల చేయటం జరిగింది. వటికాన్లో రోమా పట్టణంలో ప్రియులారా కత్తోలిక సంఘ సంబంధమైనటువంటి రకరకాల కార్యాలకి డిఫరెంట్ కార్యాలయాలు, ఆఫీసులు ఉన్నాయి. అందులో విశ్వాస సంబంధమైనటువంటి కార్యాలయం అని ఏమంటారంటే డికాస్ట్రీ ఫర్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఫెయిత్ అని అంటారు. ఈ డికాస్ట్రీ నుంచి విడుదల చేసినటువంటి ఒక పత్రిక ఇది. అది దేనికి సంబంధమైనదంటే ప్రియులారా, మరియ తల్లి సంబంధమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి కొన్ని విషయాలలో ఈ మాటర్ పోపులి ఫిడేలిస్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది అన్నమాట. క్లారిఫికేషన్ ఎందుకు కావలసి వచ్చింది అంటే ప్రియులారా, ఆర్సీఎం సంఘానికి సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రకటన చేయబడినటువంటి విశ్వాస సంహితలు ఉన్నాయి, విశ్వాస సత్యాలు ఉన్నాయి, విశ్వాస ప్రకటన చేయబడినటువంటి డాక్మాలు ఉన్నాయి, డాక్ట్రిన్స్ ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో కొన్ని నేను మీకు చెప్తాను. ప్రియులారా, మరియ తల్లి దేవుని తల్లి అని, దేవుని మాత అనేటువంటిది ఒక డాక్మా, ఒక విశ్వాస సత్యమే. అందులో ఏమాత్రం మార్పు లేదు. రెండవదిగా మరియ తల్లి జన్మ పాపరహితోద్భవి, లేదా జన్మ పాపం లేకుండా మరియ తల్లి జన్మించినది, అది ఒక విశ్వాస సత్యమే. ప్రియులారా, అదొక డాక్మా అని మాట. లేదా మరియ తల్లి నిష్కళంక మాత, ఇది మన విశ్వాసం ప్రకటన చేయబడినటువంటి ఒక విశ్వాసం ప్రియబిడ్డలారా. అలాగే మరియ తల్లి ఆత్మ శరీరములతో పరలోకానికి మోక్షమునకు ఎత్తబడినది, అది ఇంకొక డాక్మా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అలాగే మరియ తల్లి పరలోక భూగోళానికి రాజ్ఞి. ఇటువంటి డాక్మాస్ చర్చిలో ఉన్నాయి. అది విశ్వాస సత్యము, ఘోషణ చేయబడినటువంటి, ప్రకటించబడినటువంటి విశ్వాస సత్యము. కాబట్టి ఇలా అందులో ఏమాత్రం మార్పు లేదు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన పాపుగారి ద్వారా ప్రకటించబడినటువంటి ఈ విశ్వాస సత్యములకి ప్రియులారా ఇన్ఫాలిబిలిటీ అనేది ఒకటి ఉంది. అందులో మార్పు ఉండదు, అందులో చేంజ్ ఉండదు. ఆ దేవుడే చేసినటువంటి ఒక విశ్వాస సత్యముగా ప్రకటించబడిన ఆనాడు నుండి ఈనాడు వరకు, ఇంకా ఈ ప్రపంచం ఉన్నంతకాలం ప్రియులారా ఆ విశ్వాస సత్యాలకి మార్పులు ఉండవు అన్నమాట. నా అయితే ఈ నవంబర్ నెల 4వ తారీఖున ఎలాంటి క్లారిఫికేషన్స్ వర్తికాన్ని ఇచ్చారంటే ప్రియులారా, కొంతమంది మరియ తల్లి పట్ల భక్తి ఎక్కువై, మరియ తల్లి పట్ల విశ్వాసం ఎక్కువై, ఆమెకి అనర్హమైనటువంటి కొన్ని టైటిల్స్, కొన్ని పేర్లు పెట్టి పిలవటము, అది పెట్టి లెటర్ రాయటము, అది పెట్టి బోధించటము, అది పెట్టి విశ్వాస సత్యం సంబంధమైనటువంటి ఏరియాస్లో బోధన చేయటము వటికాన్ గమనికకి వచ్చింది ప్రియులారా. అవి రెండు ఏంటంటే, ఒకటి ప్రియులారా
మరియ తల్లిని సహరక్షకి అని పిలుస్తూ ఉన్నారు, లేదా కో మీడియాట్రిక్స్ అని అంటారు. విచ్ మీన్స్ యేసుక్రీస్తు తన సెలవుపాట్ల మరణ ఉత్థానము ద్వారా పాపములో పడిపోయిన మానవ జాతిని ఉద్ధరించి రక్షణకి నడిపించినటువంటి ఈ మానవ రక్ష చరిత్ర సంఘటన కార్యములో మరియ తల్లి ఆ శిలువ చెంత నిలబడటం వలన కానీ, యేసుక్రీస్తుకి జన్మమించి ఆయన జననం మొదలుకొని మరణం వరకు మరియ తల్లి యేసుక్రీస్తుకి ఒక తల్లిగా ఉండి, ఆయన పరిచర్యలో ఒక సహచారిగా ఉండి ఆమె చేసినటువంటి సహాయాన్ని గుర్తుంచుకుంటూ మానవ రక్షణ కార్యములో మరియ తల్లికి కూడా ఒక భాగం ఉంటుంది. ఆమె కూడా ఒక సహరక్షకి అని ఒక పేరు పెట్టి పిలుస్తూ ఉన్నటువంటి ఒక పద్ధతి, ఒక సంప్రదాయం కొంతమంది మాటలలో, కొంతమంది టీచింగ్స్లో, కొంతమంది అడ్రస్ చేసే విధానంలో, కొంతమంది బోధలో జరుగుతూ ఉన్నాయని పిల్లరా వాటికన్ గమనించి దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది అన్నమాట. ఆ క్లారిఫికేషన్లో పిల్లరా పాపు గారు తీసుకున్నటువంటి బైబిల్ ఆధారం ఏంటంటే, పుణ్యత పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి విందాం. 1 Timothy chapter 2 verse 5. దేవుడు ఒక్కడే, దేవుని మనుషులను ఒక చోట చేర్చి మధ్యవర్తియు ఒక్కడే, ఆయనయే మనుష్యుడైన క్రీస్తు యేసు. ప్రియులారా, పుణ్యత పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక ఎంత చక్కగా తెలియజేస్తున్నాడంటే, దేవుడు ఒక్కడే ఉన్నాడు. పాపిష్టి అయిన మనిషిని పరిశుద్ధున్న దేవుని దగ్గరికి చేర్చటానికి మధ్యవర్తిగా ప్రవర్తించువాడు కూడా ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు తప్ప మరి ఇంకొకడు కాదని, ఇంకొకడు లేడు అని చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. అందువలన పాపభూయిష్టమైన, పాపములు పడిపోయిన, బలహీనతలో ఉన్న పడిపోయిన మానవ జాతిని దేవుని దగ్గరికి చేర్చి రక్షణ సంపాదించటానికి, పిశాచికి బంధకాన్ని విడిపించటానికి దేవుని ఏకైక కుమారుని యేసుక్రీస్తు మనుష్యావతారం ఎత్తి తన శిలువ పాట్ల మరణ ఉత్థానము ద్వారా మానవుల పాపములు, శాపము, దోషములు పరిహరించి, క్షమించి, మన్నించి మనుషులని దేవుని దగ్గరికి చేర్చే ఒకే ఒక మధ్యవర్తిగా యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు అని చాలా స్పష్టమైనటువంటి బోధ మనకి పుణ్యత పౌలు గారు తిమోతి రాసిన పత్రికలు రాస్తూ ఉన్నాడు. పిల్లరా, పౌలు గారు రాసినటువంటి ఇదే సందేశాన్ని పాపు గారు అంగీకరిస్తూ ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. ఆర్సీఎం సంఘం ఎన్ని సంవత్సరాలుగా ఇదే బోధిస్తూనే ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఆర్సీఎం సంఘం ఎప్పుడు చెప్పలేదు, కథోలిక సంఘ సంబంధమైన ఏ ఒఫీషియల్ టీచింగ్లో, ఏ ఒక డాక్ట్రిన్లో, ఏ ఒక డోక్మాలో మధ్యవర్తిగా ఒక సహరక్షకురాలుగా, సహరక్షకిగా మరియ తల్లి ఉంది అని ఎప్పుడు చెప్పలేదు. ఆర్సీఎం సంఘ ఒఫీషియల్ టీచింగ్లు ఎక్కడ కూడా మరియ తల్లి కో మీడియాట్రిక్స్ అనేటువంటి మాటయే లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి యేసుక్రీస్తు ఒక్కడే రక్షకుడు అని, ఆయన ఒక్కడే మధ్యవర్తి అని మాత్రమే ఆర్సీఎం సంఘం బోధిస్తూ ఉంది అండి. అందువలన పాపగారు చెప్పే మాట ఏంటంటే, మరియ తల్లి పట్ల కొంతమందికి భక్తి ఎక్కువై, విశ్వాసం ఎక్కువై, ఆమెని ఆల్మోస్ట్ యేసుక్రీస్తుతో పాటు సహరక్షకిగా కలిపేసి, ఆమె కూడా రక్షణ మార్గములో యేసుక్రీస్తుకి సహచారిగా ఉంది అన్నట్లు, ఆమె కూడా మానవ రక్షణలో ఒక పాత్ర అని ఆమెని అంత ఒక ఉన్నతమైన స్థాయికి లేపి ఆ కిరీటాన్ని ఆమె మీద పెట్టి ఆమెకి ఒక దైవ స్వభావం కలిగించేటట్లు, దేవుడిలాగా ఉండేటట్లు, రక్షకుని మార్గములు, లేదా ఆమె కూడా సహరక్షకి అనేటువంటి ఒక గౌరవము, మర్యాద కలిగించినట్లు ఆర్సీఎం సంఘంలో కొంతమంది మాట్లాడుతూ, బోధిస్తూ, చెప్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి అనర్హమైనటువంటి గౌరవ మర్యాదలకు ఇవ్వవద్దు అని
అలాంటి ఒక సిద్ధాంతం ఆర్సీఎం సంఘముది కాదు అని, అలాంటి ఒక పరివేషం ఇవ్వవద్దు అని పాపు గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ అది కొత్త సిద్ధాంతమే కాదు. కానీ కత్తోలికేతర సంఘాలు ఈ యొక్క 2025వ సంవత్సరము నవంబర్ 4వ తారీఖున పాపు గారు ది కాసిఫల్ డాక్ట్రిన్ ఆఫ్ ఫెయిత్ ద్వారా ప్రకటించినటువంటి ఈ ఒక క్లారిఫికేషన్ని ఏదో కొత్త బోధగా చిత్రీకరించి మాట్లాడుతున్నారు. యాక్చువల్ చెప్పాలంటే ఏ మార్పు లేదు, ఏ చేర్పు లేదు. కత్తోలిక సంఘము స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చే అదే సిద్ధాంతం, అదే బోధ మీదనే ఇప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. డాక్ట్రిన్స్ అలాగానే ఉన్నాయి, అందులో ఏ మార్పు లేదు. క్లారిఫికేషన్ మాత్రం విశ్వాసాలుగానే ఇచ్చాడు. అదేంటంటే మరియ తల్లికి అనర్హమైనటువంటి ఈ ఒక సహరక్షకమైనటువంటి పేరు మీరు ఎత్తవద్దు, అలాంటి ఒక పదం మీరు వాడవద్దు, అది మరియ తల్లికి అర్హత కలిగినటువంటి ఒక టైటిల్ కాదు, ఇది మీరు వాడవద్దు అని అంటున్నారు. అది ఎవరైనా వాడితే అది కత్తోలిక సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంది అని పాప వారి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. ఇలా ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మరియ తల్లిని సకల వరాల మధ్యవర్తి అని కూడా కొంతమంది పిలుస్తూ ఉన్నారు. అంటే ఇంగ్లీష్లో ద మదర్ ఆఫ్ ఆల్ గ్రేసెస్ అని అంటూ ఉన్నారు, లేదా ద మెడియాట్రిక్స్ ఆఫ్ ఆల్ ద గ్రేసెస్ అని అంటూ ఉన్నారు. అనగా మరియ తల్లి ప్రార్థనా సహాయం కోరుకుంటూ దేవుని నుంచి ఒక మనిషికి రావలసిన సకల ఆధ్యాత్మిక వరాలకి మరియ తల్లియే మధ్యవర్తి. ఆమె ద్వారానే దేవుని అన్ని కృపావరాలు మానవులకి దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక సకల వరాల మధ్యవర్తి అనేటువంటి ఇంకొక ఎక్స్ట్రా పరివేషం, ఒక ఎక్స్ట్రా మాట, ఒక ఎక్స్ట్రా ఎక్కువగా భక్తి, ఎక్కువ విశ్వాసముతో కొంతమంది ఆమెను దేవునికి సరిసమానమైనటువంటి ఒక పొజిషన్ పెట్టి పిలుస్తూ, బోధిస్తూ, మాట్లాడుతూ కొన్ని ప్రార్థనలు అటువంటి ఒక మీనింగ్స్ మనం చూస్తూ ఉన్నామన్నమాట. సో పాపు కలిసి రెండో క్లారిఫికేషన్ అంటే ప్రియబిళ్ళారా, దేవునికి మనిషికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడని, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అన్ని కృప, అన్ని వరాలు, అన్ని ఆశీర్వాదాలు మనుషులకు దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. అందువలన మరియ తల్లికి అటువంటి ఒక పరివేషం మీరు ఇవ్వవద్దు అని, అది కూడా ఆర్సీఎం సంఘ సిద్ధాంతానికి కరెక్ట్గా కాదు అనేటువంటి ఒక క్లారిఫికేషన్ ద కాస్ట్ ఫర్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఫెయిత్ ద్వారా, లేదా ఈ యొక్క మాటర్ పోపులి ఫిడేలిస్ అనేటువంటి పత్రిక ద్వారా పాప గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. ప్రియబిళ్ళారా, ఇది కూడా ఆర్సీఎం సంఘ సిద్ధాంతమే కాదు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఆర్సీఎం సంఘం గత దాదాపు 2025 సంవత్సరాలుగా ఎప్పుడు పడితే ఎప్పుడు సిద్ధాంతాలను మార్చటమా, ఎప్పుడు పడితే ఎప్పుడు ఒకటి బోధించి తర్వాత తప్పును చెప్పి అది మార్చటమా, లేదా ఇటువంటి ఏది కూడా చేసేది లేదు. ఎందుకంటే ఒకసారి విశ్వాసపరమైనటువంటి ఒక డాగ్మా ఒకసారి పాపగా డిక్లేర్ చేస్తే అది ఒఫీషియల్ డాగ్మాగా యాక్సెప్ట్ చేయబడుతుంది. కానీ అందులో ఏ మార్పులు చేర్పులు అస్సలు ఉండదు. అందుకే బేసికలీ మరియ తల్లి సంబంధం ఏ డాగ్మాలో పాపగారు ఏ మార్పు చేర్పులు ఏం చేయలేదు, ఏ చేంజ్ లేదు. అది ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని వందల సంవత్సరాలుగా ఒకే విశ్వాస సత్యంగానే ఉంటుంది. కానీ డాక్ట్రిన్స్లో కొన్ని మార్పులు వస్తాయి, అంటే కొన్ని సవరణలు ఉన్నాయన్నమాట. అది విశ్వాస సంబంధమైనటువంటి కొన్ని డాక్ట్రినల్ మ్యాటర్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది, చేర్పు వచ్చే అవకాశం ఉంది, అంటే సవరణల అవకాశం ఉంది కాలానుకూలంగా. అందువల్ల ప్రియులారా, ఈ రెండవదిలో కూడా మనము మరియ తల్లి ప్రార్థనా సాయం కోరుకోవచ్చు. అమ్మా మా కోసం ప్రార్థించండి అని మనం ప్రార్థించవచ్చు. మీరు జపమాల చెప్పుకుంటూ వచ్చారు ఇన్ని సంవత్సరాలు, మీరు జపమాల చెప్పుకుంటూ ముందుకు వెళ్ళండి. మీరు మరియ తల్లి ప్రార్థనా సహాయం కోరుకుంటూ వచ్చారు, ఆ ప్రార్థనా సహాయం మీరు కోరుకోనండి. మరియ తల్లి భక్తులుగా మీరు మరియ తల్లి పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆమె పట్ల మీకున్నటువంటి భక్తి విశ్వాసం ద్వారా అనేకమైనటువంటి ఆత్మీయ కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు. అవి అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అందులో ఏమాత్రం మార్పు పాపుగారు కానీ ఆర్సీఎం సంఘం కానీ తీసుకురాలేదు అనేటువంటి ఒక విశ్వాసం మీరు దృష్టిలో పెట్టుకోండి.
ఎందుకంటే ఇలా యూట్యూబ్లో ఇలా రకరకాల విధంగా వీళ్ళు మాట్లాడుతుండగా ప్రియులారా, అది నమ్మి మనం మోసపోకూడదు. ఎందుకంటే యాక్చువల్ చెప్పాలంటే ఏది మారలేదు, ఏ చేంజ్ లేదు. ఎక్స్ట్రా ఎవరు కూడా ఏది మరియ తల్లికి అనవసరమైనటువంటి ఒక పట్టం మీరు తగిలించవద్దని, అనవసరమైనటువంటి మరియ తల్లిని ఒక దేవుని లెవెల్కి మీరు లేపవద్దని, అది మన సిద్ధాంతానికి తగినది కాదు అని పాపు గారు ఒక క్లారిఫికేషన్ మాత్రం ఇచ్చారు. అందువల్ల ప్రియులారా, మరియ తల్లికి చర్చిలో ఏ పొజిషన్ ఉందో పాపు గారు మరొకసారి క్లారిటీ ఇచ్చారు. అది విశ్వాసులకి ఒక మంచి మార్గరూపం ఆయన ఇచ్చాడు. మన గమ్యం ఏంటి, మన మరియ తల్లిని ఎలా గౌరవించాలి, మనం ఆమెకి ఎలా మర్యాద చూపించాలనేటువంటి ఒక గైడెన్స్ పాపగారు ఇచ్చారు. కానీ వారు ఎటువంటి మార్పులు చెరుపులు లేదు. కాబట్టి మీ విశ్వాసంలోనే మీరు ముందుకెళ్ళండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఈ ఒక్క విషయాన్ని మనము ఈనాడు ఈ యొక్క మరియ తల్లి మహోత్సవం నాడు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది ఒక డాక్మా ప్రియులారా, మరియ తల్లి అమలోద్భవి, జన్మ పాపము లేకుండా ఆమె ఉద్భవించినది అనేటువంటిది పిల్లరా ఒక విశ్వాస సత్యంగా మనం పాటిస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, ప్రభువుకు తల్లిగా చూడండి పిల్లరా, ఇది వేరే ఎవరో ఎక్కడి నుంచో తీసుకొచ్చి కలిపింది చెప్పింది కాదు. ఎలిజబెత్ అమ్మని మరియ తల్లి ఎలిజబెత్ను సందర్శించినప్పుడు మనం చూస్తామా, లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఎంత చక్కగా ఇక్కడ ఎలిజబెత్ అమ్మ చెప్తూ ఉంది ఒక మాట ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 43వ వచనం విందామా. నా ప్రభువు తల్లి, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట, నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించినది. చూడండి, నా ప్రభు యొక్క తల్లి అనగా మరియ తల్లిని ప్రభువు తల్లి, దేవుని మాత అనేటువంటి ఒక టైటిల్తో మనం పిలుస్తూ ఉన్నాం ప్రియబళ్ళారా. అలా దేవునికి మాతగా ఎలిజబెత్ అమ్మనే మరియ తల్లిని సంబోధిస్తూ ఉండగా, అటువంటి రక్షకునికే మాతగా దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి మరియ తల్లి సాధారణ మానవులు జన్మించినట్లుగా జన్మపాపము లేకుండా ఆమె నిష్కళంక మాతగా జన్మ పాపరహితోద్భవిగా ఆమె పుట్టినది అనేటువంటి ఒక విశ్వాస సత్యాన్ని ఇలా ఆర్సిఎం సంఘం ఒక డాక్మగా బోధిస్తూ ఉంది అన్నమాట. అందుకే దేవుని కుమారునికి జన్మము ఇవ్వటానికి, దేవుని కుమారుని గర్భములో మోయటానికి మరియ తల్లిని ఆమె తల్లిదండ్రులైనటువంటి అన్నమ్మ జోవాకీముల ద్వారా ఇన్ ఎ వెరీ స్పెషల్ వే, ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధాత్మ ప్రభావం వలన దేవుని ప్రత్యేకమైన ప్రణాళికల ద్వారా ఆమెని ఈ లోక సంబంధం ఏ పాపం మాలిన్యము సోకనీయకుండా అండనీయకుండా దేవుడే సంరక్షించి ఆమెను ప్రత్యేక విధంగా జన్మింపచేసినది అనేటువంటి విశ్వాసం ఇవ్వలరా మనం మహోత్సవంలాగా పండగలాగా కొనియాడుతున్నామన్నమాట. అందువలన ప్రియులరా గమనించండి, దేవుడికి సరసమానుడై ఈ ప్రపంచములో ఎవరూ లేరు. ఆయన ఒక్కడే, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేసినటువంటి ఈ ఒక్క సిద్ధాంత ప్రకారమే ఆర్సిఎం సంఘం ముందుకు వెళుతుంది. రెండవదిగా ప్రియులారా, దేవుడు తర్వాత ఒక మనిషిగా అత్యధికమైనటువంటి స్థానానికి, అత్యంతం ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుని కృప వలన, పరిశుద్ధ అభిషేకం వలన లేవనెత్తబడిన ఒకే ఒక్క మనిషియే మరియ తల్లి. ఆమె ఒక దేవుడు సృష్టించినటువంటి ఒక సృష్టి ప్రియులారా. కానీ ఆమె మనుషులలాగా సృష్టించబడినది, మనుషుల్లాగా ఆమె పుట్టారు. కానీ ఒక మనిషికి ఊహకి అందనటువంటి, ఒక మనిషికి మ్యాక్సిమం పైకి ఎదగటానికి ఆత్మలో ఎంతవరకు దేవునికి దగ్గర ఎదగగలిగే అవకాశం ఉంటుందో అంతగా అత్యున్నతమైన స్థానానికి లేవనెత్తబడినటువంటి ఒక మనిషి స్త్రీయే మరియ తల్లి ప్రియబిళ్ళారా. తర్వాత వస్తుంది పునీతులు, హతసాక్షులు, దేవదూతులు. అందువలన
మనము పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పొజిషన్ మనం చూస్తే దేవుడు, తండ్రి, కుమార, పవిత్రాత్మ అత్యున్నతమైనటువంటి స్థానములో, పరలోక అత్యున్నత సింహాసనములో ఆశీనుడైనటువంటి ప్రభు, ఆ ప్రభు తర్వాత నెక్స్ట్ మరియ తల్లికి ఉన్నటువంటి స్థానం. ఎందుకంటే అది ఆల్రెడీ దర్శకగ్రంథములు మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదర, ఏదో కట్టు కథ కాదు. తర్వాత స్థానములు ఉంటుంది పునీతులు, హతసాక్షులు, ఇటువంటి పరిశుద్ధులు, పుణ్యపురుషులు, పుణ్యస్త్రీలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా. అందుకే పిల్లరా, మనము కథోలిక సభ పండుగలో అలాగే ఉత్సవ నాడులో మనము బైబిల్ సందేశము ఆలోచించిన తర్వాత మనం విశ్వాస సంగ్రహ ప్రకటన చేస్తూ ఉన్నాం. అందులో ఏమంటున్నాను, మనము పునీతుల సంబంధ ప్రయోజనమందును విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాము, నిత్య జీవమునందును విశ్వసిస్తున్నాను అని మన విశ్వాసం మనం ప్రకటన చేస్తూ ఉండగా అందులో ఉన్న ఒక శ్రేష్టమైన మాట ఇదే పిల్లరా. మనము వీళ్ళందరితో కలిసి ఒకరోజు దేవుని సన్నిధిలో అతన్ని ఆరాధించబోతూ ఉన్నాము, అతన్ని మహిమపరచబోతూ ఉన్నాము, ఆ స్వర్గీయ విందులో మనం కూడా పాలుపంచకపోతూ ఉన్నాము. అందువలన ఈ క్లారిఫికేషన్ ఈ మరియ తల్లి మహోత్సవం నాడు మనం దృష్టిలో పెట్టుకుంటూ పిల్లరా, మనకు వచ్చిన ఈ క్లారిఫికేషన్ ఇతర కత్తోలిక ఇతర విశ్వాసాలతో కూడా మనం పంచుకుంటూ ఆ మరియ తల్లిని మన అమ్మగా, మన తల్లిగా, దేవమాత అంగీకరించి అమ్మా మా కోసం ప్రార్థించండి అనేటువంటి ఈ విశ్వాస సత్యములోనే ముందుకు పోవటానికి ఏమాత్రం సందేహము కానీ, ఏమాత్రం అనుమానం కానీ, ఏమాత్రం భయము కానీ ఏమీ లేకుండా మరి తల్లికి ఏమైందో ఇన్నాళ్ళు చెప్పకుండా దానికి ఏమైంది, పాపుగారికి ఏమైంది, పాపుగారికి దయ్యం పట్టిందా, పాపుగారి సైతానుగా మారాడా, ఇటువంటి ఏ ఒక ఆలోచన అనవసరంగా ఈ కత్తోలికేతర సంఘాలు గిలికి మన విశ్వాసాన్ని పాడు చేయకుండా మన విశ్వాసం పిల్లరా ఒక బండరాయిగా నిలబెట్టుకుంటూ మనం ముందుకు వెళ్తాం. అందరిపైకి లేచి నిలబడతామా ప్రియులారా? విశ్వాస సంగ్రహ ప్రార్థన మనం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాం. అతని యొక్క ఏకసుదుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాం. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొంతియుస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడును. పాదాలకు దిగి మూడవ నాడు చనిపోయే వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయే వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కత్తోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరముగా ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియులారా, ఈ మరియ తల్లి మహోత్సవ సందర్భంగా మనందరి విన్నపాలు ప్రార్థనలన్నీ ఈ అర్పణ వేళలో మన ప్రభువు సమర్పించబోతూ ఉన్నాము. గాయక వృందం అర్పణ గానం పాడుతూ ఉండగా నేను అప్పద్రాక్షరసములు మీ అందరి తరపున మీ అందరి విన్నపాలు ప్రార్థనలు అన్నీ కూడా ప్రభువుతో సమర్పించుకుంటూ ఈ సంవత్సర చివరి నెలలో డిసెంబర్లో మనం ఉండగా ఆ మరియ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా మనకు దేవుడు చేసినట్టు అన్ని ఆశీర్వాదాలకి కృతజ్ఞత తెలియజేస్తూ మనము ప్రత్యేకంగా ప్రార్థనలో ఉందాం. ముకులిత హస్తాలతో మీ ముందు నిలిచితిమి. మదిలోని మేలు తలచి మనసార వేడితిమి. ముకులిత హస్తాలతో మీ ముందు నిలిచితిమి. మదిలోని
సాటి లేని మేటి కానుక నీయజాల నీకు ఓ ప్రభు, సాటి లేని మేటి కానుక నీయజాల నీకు ఓ ప్రభు, మా దేన కానుక స్వీకరించుమా, మా దేన కానుక స్వీకరించుమా, ముకులిత హస్తాలతో నీ ముందు నిలిచితిమి, మీ ముందు నిలిచితిమి. కలకాల వేడుక అపోస్తుల కానుక ఆదర్శ దీపిక, కన్యమరియ కానుక కలకాల వేడుక అపోస్తుల కానుక ఆదర్శ దీపిక. ముకులిత హస్తాలతో మీ ముందు నిలిచితిమి, మదిలోని మేలు తలచి సహోదరి సహోదరులారా, మనము అర్పించి బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియబడలారా, మహోత్సవమైనటువంటి ఈ మరియ తల్లి పండుగ నాడు ఈ బలిపీఠ మీద అప్పద్రాక్షరసములు మీ అందరి తరపున గురువులు సమర్పిస్తూ ఉన్నారు. పూజ పెట్టించిన మీ అందరి ఉద్దేశ లక్ష్యాలు, స్పాన్సర్షిప్ నిర్వహించిన కుటుంబాన్ని ప్రభువుగా సమర్పిస్తూ ఉన్నాం. ప్రభులారా, మీ ఇంటి అవసరాలు, మీ దుఃఖము, వేదనలు, కన్నీరు, బాధలు, అనారోగ్యము, కేసులు, అప్పులు, మీ పిల్లల అలాగే భార్యాభర్తల కుటుంబ సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయము, అవి అన్నిటినీ, అలాగే ఎన్నో రకరకాల శోధన, బలహీనతలలో, లోక ఆసక్తులు, ఆశలలో, పిశాచి ప్రభావాలలో, టెంప్టేషన్స్లు పడుతూ ఉండగా మరియ తల్లి పాదముల కింద ఆమె అణగత్రొక్కిన సైతాను ఆమె ప్రార్థనా సహాయం ద్వారా మీ పాదముల కింద అణగత్రొక్కే శక్తి మీకు దయచేయమని మనం ప్రార్థిస్తాం మీ పరిశుద్ధ బలి పూజలో. అలాగే మరియ తల్లికి విరుద్ధంగా లోకవ్యాప్తంగా ఎన్నో హేళనలు, నిందలు, అవమానాలు, తప్పుడు బోధనలు, సందేశాలు తిరుగుతూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నారు. వాటన్నిటికీ పాప పరిహారంగా మనం ఈ పరిశుద్ధ బలి అర్పించుకుందాం. నిర్మాణంలో ఉన్నట్టు ఈ మందిర పని ఇక 2 yearsలో పరిపూర్తి అవ్వాలని, దానికి కావలసిన అన్ని సాధన సామగ్రిలు ప్రభువే ఏర్పరచాలని, ఆయన మందిరం ఆయన మహిమ కోసం నిర్మించబడాలని, మనందరం కేవలం ఒక పాత్రగా మాత్రం మన చేతులు వినియోగించబడాలని, సేవకులుగా మా మనసులో ఉన్న ఆశ, కోరికలను, తలంపులు అన్నీ పరిశుద్ధ బలి పూజలో పెట్టి ప్రార్థిస్తూ ఉండగా ఆ మరియ తల్లి
మధ్యస్థ ప్రార్థనా సహాయం ద్వారా దేవుని మహిమ కోసం మానవ సేవకై ఈ కార్యమన్నీ యథాకాలం జరిగి తీరునగాక. దీనికి విరుద్ధంగా సైతాన్ నిలబెట్టే ప్రతి ఆటంకము, ఆలస్యము, ఇబ్బందులు అన్నీ కూడా ఈ పరిశుద్ధ బలి యోగ్యుడి ద్వారా కొట్టివేయబడునగాక. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు పరిశుద్ధ కన్యయైన మరియమాతను జన్మ పాపమాలిన్యము సోకకుండా కాపాడితివి. దివ్యానుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించి నీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితివి. ఈ విధమున నీ కుమారుని నిష్కళంక వధువును అందార రాశియునైన శ్రీసభ ఆరంభమును సూచించితివి. లోక పాపములను పరిహరించు పాపరహిత గొర్రెపిల్లకు జన్మము ఇవ్వనున్న పరమ పవిత్ర కన్య అయిన మరియమాతను అంతకంటే మిన్నగా నీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తిగాను పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శినిగాను ఎన్నుకొంటివి. కావున పరలోక దూతలతోను గాయక బృందములతోను ఏకమై మేము నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, ప్రియలారా, ప్రభుని మనము హోసాన గానం పాడుకుంటూ ఆ పరిశుద్ధతములో ఉన్నటువంటి మరియమ్మకు దేవుడు కనుగొచ్చిన గొప్పతనాన్ని గుర్తుంచుకుంటూ మనము కలిసి హోసాన గానము సంతోషముతో పాడుకుందాం. పరిశుద్ధులు, 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పరిశుద్ధులు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ఏలిన వారి నామమున వేంచేసెడివారు. ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రియబిడ్డలారా, ఈనాడు పూజలో
మరియ తల్లి దూతను ప్రశ్నించినప్పుడు మనిషికి అసాధ్యమైన కార్యములు దేవుని పరిశుద్ధాత్మ నీపైకి వేంచేసి వచ్చినప్పుడు సాధ్యమగును అని దూత అనుసరించారు. చదువురాని సాధారణ మనుషులైన పేతురు యోహానులు సభాముఖములో నిలబడి మాట్లాడే విధానం చూస్తే వారు ఒకప్పుడు యేసుక్రీస్తు సహచరులు అని గుర్తుంచుకున్నారు. ప్రియులారా, ఆత్మదేవుడే ఈనాటి పరిచర్యలన్నిటికీ వెనక ఉన్న శక్తి, బలము. మళ్ళీ నిలబెట్టేది ఆత్మయే. ఈ ఆత్మ లేకుండా మనం దేవునితో మనము ఏక శరీరమై ఉండలేము, జీవించలేము. అందువలన మరియ తల్లి అమలోద్భవిగా ఈ మహోత్సవం కొనియాడుతూ ఉండగా పాపరహితమైన జీవితం జీవించడానికి ఏ మనిషి వల్ల సాధ్యపడదండి. దేవుని ఆత్మ కనికరించి ఆ పరిశుద్ధత్వానికి మనల్ని నడిపిస్తేనే తప్ప మనల్ని మరణం వరకు పాపం వెంటాడుతూనే ఉంటాయి. అందువల్ల సాధ్యమైతే ఆమె మహోత్సవం కొనియాడుతున్న ఈరోజు ప్రభు సన్నిధిలో మోకరిల్లి, ప్రభువా, పాప మాలిన్యం లేకుండా నీ కృపలో నడిపించండి అని మాతో కలిసి ఈ నడపూజలో ప్రార్థించండి. పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము శోధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకుని భుజింబుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా.
ఆ విధముగని భోజనానందరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పాట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమస్తుకి అప్పమును రక్షణ పాత్రమిక సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరిల్లి ఈ మరియ తల్లి మహోత్సవం నాడు ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి బలపరచి నీకు సాక్షిగా నిలబెట్టమని ప్రతిమాలకొనుచున్నాం. ఏలిన వార ప్రపంచమందంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా లియో పాపు గారిని, పొలిమర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠకన్యులు, నీ సేవకులు సేవకులందరినీ ఆత్మ ద్వారా బలపరచి విశ్వాసములో స్థిరపరచి నడిపించండి. ఉత్థాన మగదుమను ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ఈ బిడ్డలందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మజ్ఞత విశ్రాంతి దయచేయండి. పూజలు పెట్టించిన వారిని, మా ప్రార్థన సాయం కోరిన వారందరినీ, జరుగుతున్న పనులను, ఆ పనిని వెనకాల కృషి చేస్తున్న మా టీం మెంబర్స్ అందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మంద నిర్మాణం కోసం ప్రారంభం నుండి ఈ రోజు వరకు మాకు తోడుగా స్పాన్సర్స్గా, బెనిఫాక్టర్స్గా నిలబడి సహాయం అందించిన దాతలందరినీ, వారి ప్రతి ఇంటెన్షన్ని, ప్రతి ఇంటిని, వారి బిడ్డలను 30, 60, 100 దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఆ మరియ తల్లి మహోత్సవం కొన్ని ఆడుతున్న ఈరోజు ఆ మరియ తల్లికి విరుద్ధంగా తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధనలు, అబద్ధ సందేశాలు ఇస్తున్నటువంటి వారందరి పాపములు మన్నించండి. ప్రభువా, మరియ తల్లి ప్రార్థన సహాయము, ఆమె శక్తి ఏంటో, ఆమె మధ్యస్థం ఏంటో అని ప్రతి ఒక్కరూ సరిగా తెలుసుకుందురుగాక. మేము కూడా ఈ లోక జీవి యాత్ర ముగించి ఒకరోజు మీ సన్నిధిలో చేరి మీతో పాటు సకల దూతలతో, పునీతులతో, మరియ తల్లితో పాటు నిత్య ఆనందం అనుభవింతుదుముగాక. ఈనాడు పూజ పెట్టించిన వారిని, స్పాన్సర్షిప్ నిర్వహించిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడిని యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
మనం త్రిత్వక దేవుని గొప్పగా కనపరచి పాడుకుందాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యోగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన కలిసి మనం ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్ము రక్షించము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మరి ముఖ్యంగా మరియ తల్లి అమలోద్భవి అని ఈ మహోత్సవం ఆడుతూ ఉండగా శరీరానికి, బాడీకి, పంచేంద్రియాలకు విరుద్ధంగా సైతాను కలిగించే ప్రతి శోధన, బలహీనతలు, పాప ఆటంకాల నుండి, ఈ లోక సంబంధ సకల శారీరక లైంగిక ఆకర్షణముల నుండి, పవిత్రతకి విరుద్ధమైన ప్రతి కార్యము నుండి సంపూర్తిగా విడిపించండి. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానం మీకు అసగుచున్నానువని మీ అపోసరులతో వచించిన ప్రభువుని యేసువా, మా పాపములు, అయోగ్యతలను, లోటుపాట్లను లెక్కింపక ఈ బిడ్డలందరి మంచి మనసును చక్కగా పాపరహితులమై జీవించాలని వారి యొక్క ఆసక్తిని కటాక్షించండి. వారు చేసిన ప్రతి ప్రయత్నాలను దీవించండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యమును ప్రతి ఇంటికి దయచేయండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో నేను పురుషుని ఎరుగను గదా, ఇట్ల జరుగును అని పలికి తన గర్భమున పరిశుద్ధుడైన దేవుని కుమారుని మోసిన క్రీస్తు ప్రభువు, ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. విందు, జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమును సగును ఈ విందు. సిలువను మోసిన యేసుని బాటలు దీనుల నడుపును ఈ విందు. మరణము గెలిచి Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియలారా, రెసిడెన్స్ బిల్డింగ్స్ పనులు ఏలూరు నూతన ధ్యాన వడక మందిరములో మేము ప్రారంభించాం. అందువలన ఈ బిల్డింగ్ల కోసం రూమ్ కట్టించాలని కోరుకున్న వాళ్ళు డామట్రీస్గా ఫ్రీగా ఉదారముగా మేము పేద ప్రజల కోసం కట్టిస్తున్నాం. కాబట్టి ఒక 2-3 మంచాలు కానీ ఏదో ఒక ఎక్విప్మెంట్స్ కానీ పిల్లరా ఆ డామట్రీస్కి ఇవ్వటానికి మీరు ముందుకు రండి. ఉదారము కలిగి మనము పేద ప్రజల కోసం ఈ 2 లేడీస్కి జెంట్స్కి 2 డామట్రీస్ 100 బెడ్స్ ఫ్రీగా మనం కట్టించి వాళ్ళు దేవుని యొక్క వాక్యం వినటానికి మనం ఏర్పాటు చేద్దాం. అలాగే ప్రియబిడ్డలారా, ఈ మందు నిర్మాణ కోసము మీ వంతు మీ బంధువులు తెలిసినటువంటి ఫ్రెండ్స్ స్నేహితుల దగ్గర నుంచి కొద్దిగా అమౌంట్ మీరు దేవుని కోసం ఆయన మందిరం కోసం కలెక్ట్ చేయడం సిద్ధంగా ఉంటే మా దగ్గర రసీట్ బుక్స్ ఉన్నాయి, అది మీకు అందిస్తాము. ఫోన్ చేసి మాతో మాట్లాడండి పిల్లరా, ఈ నంబర్లు ఉన్నాయి. మనము ఏమేమో పనుల కోసం ఎన్నెన్నో అవసరాల కోసం ఎంతో మందిని కలుపుకుంటూ మాట్లాడుతూ వాళ్ళతో పనులు చేపిస్తాం, వాళ్ళని తీసుకెళ్తాం, కొన్నిసార్లు ఇప్పిస్తాము, 100 పనులు చేస్తాం. ప్రియులారా, దేవుని మందిరం కోసం మనం ఒక్కసారి అడుగుతూ ఉన్నాం. ఒక్క మాట దేవుని మందిరం కోసం మాట్లాడండి. దేవుని మందిరం కోసం ఒక్క అడుగు వేయండి. దేవుని మందిరం కోసం మీకు దేవుడిచ్చే వేల లక్షల రూపాయలలో 1,000 రూపాయలు దేవునికి ఇవ్వండి ప్రియబిడ్డలారా. 10 మందికి ఈ మందిరం గురించి చెప్పండి ప్రియబిడ్డలారా. దేవుడిచ్చినట్టు నోరు, దేవునిచ్చిన ఆరోగ్యం, దేవుడే అన్నీ మనకిచ్చి ఉన్నాడు. ఆయన కోసం ఇస్తే పౌలుగారి మాట ప్రకారం 7 రెట్లు ప్రతిఫలము ఆయన ఇస్తాడండి. నేను ఒకటి మాట ఇస్తాను, మీరిచ్చే 1 రూపాయి వృధా పోవదు. నేను తినను, నేను వేరే ఎవరిని తిననీయను.
ఆ దేవుని మందిరం కోసం బిడ్డలారా మనం వినియోగిస్తాం. ఇది ఆంధ్ర తెలుగు ప్రజల కష్టాల, శ్రమల, బాధల, కన్నీటి ఫలితమైనటువంటి ఈ డబ్బు దేవుని సువార్త పరిచర్య కోసం మాత్రమే వినియోగిస్తాం. అందువలన కలిసి నిలబెడతాం. 2 సంవత్సరాల వరకు మాత్రమే ప్రియులారా. తర్వాత అందమైన మందిరములో దేవుని స్తుతించటానికి మేమందరినీ ఆహ్వానిస్తాం. మనం కలిసి ఈ మందిరం దేవునికి సమర్పిద్దాం. లేచి నిలబడతామా? చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. ప్రార్థించుదము. మా ప్రభువైనవో సర్వేశ్వరా, నీవు పరిశుద్ధ కన్య అయిన మరియ మాతను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మ పాపమలినము నుండి ఆమెను కాపాడితీవి. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ రహస్యమైన శరీర రక్తములు మా జన్మ పాపమనడు గాయము నుండి మమ్మల్ని మార్పి మాకు స్వస్థతను దయచేయుము. ఆమెలాగా మేము కూడా దేవునికి సాక్షిగా నిలబడి దేవుని మార్గములో నడుచు సేవకులుగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియులారా, మరియ తల్లి ప్రత్యేకమైనటువంటి మహోత్సవం నాడు మాకు శ్రీసభ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నారు. అందువలన మీరందరూ శరములు వంచి ఈ మరియ తల్లి మహోత్సవం నాడు ప్రత్యేకమైన ఆశీర్వాదం కోసం ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. సకల ఊరటకు నిలయమైనవు సర్వేశ్వరుడు మిమ్ము నిండుగా ఆశీర్వదించి జీవిత కాలమందయు ఆయన శాంతితో సమాధానముతో దీవించునుగాక. పరిశుద్ధ కన్య మరియమ్మ మహోత్సవం నాడు ప్రభువు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. జన్మ పాప లేకుండా జన్మించినటువంటి మరియ తల్లి ప్రార్థనా సహాయమున నమ్మిక, ప్రేమ, పరిశుద్ధతమని పుణ్యములకు నిన్ను ఆయన దీవించి ఆయన మార్గములో శరీర మనస్సు ఆత్మల పరిశుద్ధతమునకు యోగ్యమైన జీవితము జీవింప అనుగ్రహించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి సదా మీతో ఉండునగాక. పితా, పుత్ర, పవిత్రాత్మనామమునా. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియులారా, ఈ మరియ తల్లి మహోత్సవ సందర్భంగా మీ అందరికీ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మీ అందరినీ ఈ 2025 సంవత్సర చివరి నెలలో మనం ఉన్నాం. ఇంకా కేవలం మీకు 3 వారాలే ఉన్నాయి. ఈ 2025 అయిపోతుంది. మనం 2026లో ప్రవేశించబోతున్నాం. నూతన ఇయర్. ప్రియులారా, దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ.
ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భువిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథలుగా తిరుగాడుచున్నాము. 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 నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి, నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింపనేర్పుమమ్మా. ఆత్మతో జీవింపనేర్పుమమ్మా. అమ్మా మరియా.